సమాజంలో ఆడ శిశువు పుట్టగానే కొంతమంది మూర్ఖత్వంగా భ్రూణహత్యలకు పాల్పడుతున్న పరిస్థితులు యావత్ దేశాన్ని ఆందోళన గురిచేస్తుంది. బాలిక పుట్టిందంటే అప్పటి నుంచే అసమానతలు చోటు చేసుకుంటున్నాయి. నేటి ప్రపంచంలో చిన్నపిల్లల నుండి పండుముసలి వారి సైతం మానప్రాణ రక్షణకు భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళల విషయానికి వస్తే దిశ దుర్ఘటనల నుండి నిర్భయ ఉదాంతం వరకు ఏర్పడ్డ పరిస్థితులు మహిళా లోకాన్ని తీవ్రంగా కలిచివేస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా రక్షణ భద్రత ఎన్ని చట్టాలు చేసినప్పటికీ మార్పు అంత స్థాయిలో రావడం లేదని చెప్పవచ్చు. పీసీపీ ఎన్డీఎల్ యాక్ట్ ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో అవగాహన లేక పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు ఇప్పటికీ లింగ నిర్ధారణ, లింగ వివక్ష కొనసాగుతూనే ఉంది. ఇటువంటి వ్యవస్థను రూపుమాపడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరింత పటిష్టమైన చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉంది. సమాజంలో ఏదైతే ఆడ అనే పదానికి ఎక్కడో ఆమంత దూరంలో ఉన్నదని చెప్పచ్చు. ఈ ఆడవారిపైన ఆడ శిశువు నుంచి మరి మహిళల వరకు, వృద్ధుల వరకు కూడా సమాజంలో జరుగుతున్న అఘాయిత్యాలు, మరి భద్రత లేమితనము, వీటిపైన మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోటి సమాజంలో ఎలాంటి అవగాహన ఉండాలో మనతోటి మాట్లాడడానికి మరి మహిళా నాయకురాళ్ళు ఉన్నారు, మరి అదేవిధంగా ఉపాధ్యాయురాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా కూడా మహిళలే. మరి మహిళలకు సమాజం పట్ల ఎలాంటి వివక్ష జరుగుతుంది, ఎలాంటి అసమానతలు ఉన్నాయి, ఇవి తొలగిపోవడానికి ఎలాంటి చట్టాలు రావాల్సిన అవసరం ఉందో అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఈరోజు ప్రత్యేకించి చైల్డ్ గర్ల్ డే ఈ రోజును పురస్కరించుకొని వాళ్ళకి ఇంకా ఎలాంటి హక్కులు రావాల్సిన అవసరం ఉంది, ఇప్పటికీ ఎలాంటి యాక్ట్స్ ఉన్నాయని మనం భావించవచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భారతదేశంలో ఉన్న పిల్లలందరికీ కూడా బాలికా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, దీని ద్వారా మేము వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, మన దేశంలో ఇంత అభివృద్ధి చెందుతున్నా కానీ ఇంకా చాలామంది తల్లిదండ్రుల్లో కానీ వాళ్ళల్లో చాలా ఆలోచన విధానంలో చాలా మార్పు రావాల్సి ఉంది. ఇప్పుడు వచ్చింది సరిపోదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఇద్దరు పిల్లలు ఉంటే కూడా వాళ్ళు నెక్స్ట్ వాళ్ళ కోసం, బాబు కోసం ఎదురు చూడడం, ఒకవేళ మళ్ళీ పాప అని తెలిస్తే వాళ్ళని గర్భస్థంలోనే వాళ్ళని తొలగించడం, ఇలాంటివి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ విధానం అంటే మన పేరెంట్స్లోనే, తల్లిదండ్రుల్లో కానీ సమాజంలో కానీ ఆడపిల్లల పట్ల ఉన్న ఇలాంటి వివక్ష తొలగాలంటే ముందు మనలో మాత్రం చైతన్యం రావాలి. ఎవరో ఒకరు వచ్చి మార్పు చేస్తామని చట్టాలు చేస్తే కాదు. చట్టాలు ఎవరి కోసం చేస్తున్నారు? మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసమే చేస్తున్నారు ఎవరన్నా గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు. మరి దానికి మనం ఆలోచనలో ఎలాంటి మార్పు లేకుండా ఒక్క చట్టాలు చేసుకుంటూ పోతే మాత్రం కుదరదు. కాబట్టి మన ఆలోచన విధానంలో మనకు ఎవరైనా ఒకటే. ప్రజెంట్ ఉన్న రోజుల్లో మనకు బాబైనా పాపైనా కానీ వాళ్ళని మనం కరెక్ట్గా, మనం ఆదర్శవంతంగా వాళ్ళని అన్ని రంగాలలో వాళ్ళని తీసుకెళ్ళడానికి తల్లిదండ్రులు, దాని తర్వాత సమాజం కూడా వాళ్ళకి ఆ విధంగా వాళ్ళకి ఏర్పాటు చేసినప్పుడు, తోడ్పాటుని ఇచ్చినప్పుడు మాత్రమే మనం ముందుకెళ్తామని అనుకుంటున్నాం. ప్రధానంగా ఏదైతే మహిళలు ఏ రంగాల్లో ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉందని మనం భావించాలి. మనము చూస్తే ఇంకా కూడా విద్యారంగానికి సంబంధించి ముందుగా మనం వాళ్ళ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయగలిగితేనే మనం దానంతటా వాళ్ళే ఆలోచించుకోగలుగుతారు. ఇంకా కూడా వీళ్ళకి ఇప్పటి వరకు ఇంతకుముందు కంటే చూస్తే కూడా ఇప్పుడు చాలా నయమే. కాకపోతే కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికీ కూడా బీహార్, మేఘాలయ వంటి రాష్ట్రాలలో ఇంకా కూడా చాలా వెనుకబడి ఉన్నారు. అక్షరాస్యత పరంగా వాళ్ళది పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది. మన సౌత్లో చూస్తే కొంచెం పర్వాలేదు, కానీ ముందు వాళ్ళని విద్యావంతులుగా చేయడం ఒక్కటే ముందు మనం నిర్దేశించుకోవాల్సిన అది దాని ద్వారానే వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఎడ్యుకేట్ అవుతారో దాని ద్వారా సమాజంలో మనం మార్పు తీసుకురావడానికి ఈ నేటి బాలలే రేపటి పౌరులుగా వాళ్ళు వెలుగొందుతారు. కాబట్టి ముందు మనం అక్కడి నుంచి ఎడ్యుకేషన్ విధానంలో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళందరూ గ్రాడ్యుయేట్ అయ్యే వరకు కూడా దాని తర్వాత స్థానం వాళ్ళే నిర్దేశించుకోగలుగుతారు. అప్పటి వరకు కూడా పేరెంట్స్ ఎక్కడ కూడా వాళ్ళని అంటే మనము చేయలేమేమో, ఇంత ఖర్చు పెట్టి చదివించుకోలేమో అనే ఆలోచనలోంచి మార్పు రావాలి. దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ కూడా చాలా పథకాలను తీసుకొస్తుంది. దాన్ని మనం సద్వినియోగం చేసుకొని లేని చోట మనం ఖచ్చితంగా ఫైట్ చేయాల్సి ఉంటుంది. కావాల్సిన వాటి కోసం అందరూ ముందుకొచ్చి మాకు ఈ అవకాశాలు కల్పిస్తే మేము ఇంకా ముందుకు పోతాం అనే ఆలోచన వాళ్ళల్లో వచ్చినప్పుడు మనకు ప్రభుత్వం కూడా సహకారం అందిస్తుంది. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. కేంద్రం ఏదైతే చట్టం తీసుకొచ్చిందో, ఏదైతే పిఎన్డిఎల్, దీనికి సంబంధించి ఇంకా వివక్ష ఉందని మనం భావించవచ్చు. ఉందండి. ఇంకా వీళ్ళకి చూస్తున్నాం మనం నన్హీ కలి అని కానీ, ఉడాన్ కానీ, మన బేటీ బచావో బేటీ పడావో చాలా కార్యక్రమాలు మనకు గవర్నమెంట్ నుంచి మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను తీసుకొస్తున్నాయి. కానీ
చాలామంది అనుకోవాలంటే మనము పని చేసే వాళ్ళలో చిత్తశుద్ధి లేకపోవడం, వాళ్ళు అందించిన వాటిని చివరి దాకా తీసుకెళ్ళలేకపోవడం అనేది లోపం. దాన్ని మనం ఎవరి మీదకో నెట్టేసి వాళ్ళు చేయడం లేదు అనేది కాదు. అధికారుల్లో కానీ దానిని పైనుంచి వచ్చిన పథకాలని కింది దాకా రావడానికి సగం తగ్గిపోతూ వస్తూ ఉంటాయి. వాళ్ళని ఖచ్చితంగా అందజేసి తల్లిదండ్రులు వాళ్ళకి మనకు గవర్నమెంట్ ఇన్ని విధాల మీ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఇన్ని విధాల సహకారం అందిస్తుంది. దానికి మీరందరూ కూడా వాళ్ళకి ఏమైనా సమస్యలు ఎదురైతే అధికారులని అడిగి వాళ్ళతోటి పోట్లాడి అయినా కానీ కొట్లాడి తెచ్చుకొని మన పిల్లల భవిష్యత్తునికి బాట వేసుకోవాల్సిన అది మన దగ్గర ఉంది. కాబట్టి మనం ఆ విధంగా ముందుకు పోవాలని. సో దేశంలోనే మరి మహిళల పట్ల ఏదైతే దిశ దుర్ఘటన నుంచి నిర్భయ వరకు మహిళల పైన ఎలాంటి ఘటనలు జరిగాయి, ఈ విధానాన్ని మనం ఏ విధంగా చూడవచ్చు అంటారు? జాతీయ బాలల దినోత్సవం ఈరోజు భారతదేశ జాతీయ బాలిక దినోత్సవం. కంటికి రూపం ఇంటికి దీపం, కంటికి దీపం ఇంటికి రూపం అంటే ఆడపిల్ల పుడితేనే ఆ ఇంటిలో మహాలక్ష్మి వస్తుందని భావించే మన భారతదేశ సాంప్రదాయం. మరి ఇలాంటి సాంప్రదాయంలో ఆడపిల్లల్ని పెంచే పద్ధతిలో పేరెంట్స్ కొద్దిగా నిర్లక్ష్యం చేస్తుంది. తల్లిదండ్రి ఆడపిల్లని అని మగపిల్లగానిగా ఎక్కువ చదివించడం, ఆడపిల్లని చదివించకపోవడం, దానికి కారణం గవర్నమెంట్ కాదు. భారతదేశంలో చాలా చట్టాలు తీసుకొచ్చినా కానీ మన ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులే ఆడపిల్ల జీవితాన్ని ఖరాబ్ చేయడం జరుగుతుంది. 18 సంవత్సరాలు రాగానే ఆడపిల్లకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపించడం, మరి అత్తవారింట్లో ఎన్నో కష్టాలు ఎదుర్కొని మరి ఆడపిల్ల బాగుంటే ఉంటుంది, లేకుంటే కాటికే పయనం అవుతుంది. కాబట్టి ఆ తప్పు తల్లిదండ్రులు చేయకుండా ఉంటే ఆడపిల్లలు ఈరోజు ఎస్ఐ నుండి మరి రాజకీయంగా కానీ ఉద్యోగంలో కానీ మరి ప్రతి రంగంలో ముందుకు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీనికి ఫస్ట్ తల్లిదండ్రులు బాగా ఆలోచించాలి. ఆడపిల్లల్ని చదివించాలి. ఫస్ట్ చదివిస్తేనే వాళ్ళు మరి ప్రతి రంగాలలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి దీన్ని ఖచ్చితంగా తల్లిదండ్రులు ఆలోచించుకొని ఆడపిల్లల జీవితాలు ఖరాబ్ చేయకుండా ఫస్ట్ చదువుకొని కలెక్టర్ వరకు ఎదిగేలాగా వారిని తీసుకువెళ్ళాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీ మనకు 33 రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది. ఆ 33 రిజర్వేషన్లో మన పేరెంట్స్ కూడా ఆలోచించి దాన్ని వినియోగించుకుంటే వాళ్ళు ప్రతి రంగాలలో ముందు ఉంటారని నేను భావిస్తున్నాను. ప్రధానంగా ఏదైతే మహిళలు ఇప్పటికీ కొన్ని చోట్ల ఏదైతే వాళ్ళు ఉద్యోగం చేసే ఏరియాలలోనో ఇతర ఏరియాలో ఇప్పటికి కూడా కొంచెం మరి అవమానాలకు కానీ అసమానాలకు గురవుతున్న పరిస్థితి ఉన్నాయి. వీటిని నిరోధించడానికి ఇంకా ఏం చేయాల్సిన అవసరం ఉందంటారు? చట్టాలు అవసరం లేదు, దానికి చట్టం అనేది అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ కావచ్చు, తర్వాత రాష్ట్ర పార్టీ కావచ్చు, చాలా చట్టాలు తీసుకొచ్చింది. ఆ చట్టమే గవర్నమెంటే చేస్తుందని మనం చూసుకుంటూ కూర్చోవద్దు. ఇప్పుడు పాము కాటేయడానికి వస్తుంది, మనం అలాగే కూర్చుంటామా? పామును చంపడానికి ఒక కట్టె తీస్తాం, మన వెనకాల ఒక అబ్బాయి పడతాడు, ఆ అబ్బాయిని గెదిమి కొట్టిన రోజే నిజమైన ఆడపిల్లకు రక్షణ ఉంటుంది. చెప్పారు గాంధీ గారు, ఏమని చెప్పారు? అర్ధరాత్రి ఆడపిల్ల తిరిగిన రోజే నిజమైన స్వాతంత్ర్యం వస్తుందని చెప్పారు. కానీ నిజమైన స్వాతంత్ర్యం ఆడపిల్లలకు రావాలి. స్వాతంత్ర్యం ఎవరి చేతుల్లో లేదు, మన చేతిలోనే ఉంది. ఆడదలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుంది. ఒకరు మనల్ని కొట్టడానికి వచ్చినప్పుడు మనం కూడా తిరగబడితే ఖచ్చితంగా వారు మన జోలికి రాకుండా ఉంటారు. ఆడపిల్లలు మన ఏదైతే ఉందో ఈ రేపులకు గురి కాకుండా ఉంటారు. ప్రతిదానికి వరకట్నం వేధింపులకు గురి కాకుండా ఉంటారు. ఆడపిల్ల రక్షణకు ఆడపిల్లే కాబట్టి ఖచ్చితంగా ఆడపిల్లకు చదువు అనేది అవసరం. చదువుకున్నప్పుడే ధైర్యం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా చదువుకోవాల్సిన బాధ్యత ఉంది. సో మొత్తం మీద చూసుకున్నట్టయితే ఏదైతే మహిళలు ఆడ శిశువు కాంచెలు మొదలు పెడితే వృద్ధుల వరకు జరుగుతున్న అసమానతలు, మరి లింగ వివక్ష, అదేవిధంగా బాల్య వివాహాలపైన మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని మరి మహిళా లోకం అయితే వాపోతుంది. దీనిపైన ఇంకా పటిష్టమైన మరి చట్టాలతో పాటు మరి ఎక్కడైతే ఇలాంటి సందర్భాలు చోటు చేసుకున్నాయి, ఏదైతే మనం దిశ ఉదాంతం నుంచి మొదలుకొని మరి ఏదైతే జరిగిన మహిళలపైన అఘాయిత్యాలను వీటిని పూర్తిగా కట్టడి చేసి మరి మహిళా సాధికారత మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో రమేష్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.